హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్ అనమాట. ఇదైతే సాటర్డే మార్నింగ్ రొటీన్ అనమాట. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, పిల్లలకు కూడా హాలిడే. అయినా చూడండి, పొద్దున్నే లేచారు. స్కూల్ ఉన్న రోజు కంపల్సరీ లేపాలి. అదొక అలా అని పాపం పిల్లలు ఏమి మరీ పిల్లగా పీకగా లేస్తారని చెప్పను. ఫాస్ట్గా లేస్తారులేండి నా పిల్లలని గొప్ప కాదు, కానీ మంచి పిల్లలే. అల్లరి చేసిన సతాయించిన కొన్ని పనులు వాళ్ళు చేసేస్తారనమాట. కానీ వాళ్ళు సాటర్డే కదా, ఆల్రెడీ మొన్న 1 వీక్గా అలసిపోయారు, చాలా అలసిపోయారులే, పడుకుంటారు అనుకున్నాం. మళ్ళీ నైట్ ఎప్పుడు 1 o'clock పడుకున్నారు తెలుసా, మీరు నమ్ముతారో లేదో. కల్కి మూవీ పెట్టుకొని చూస్తూ 1 అయింది పడుకునేటప్పటికి. ఇంకా సరే మార్నింగ్ లేట్గా లేస్తారులే అనుకున్నాను ఫ్రైడే నైట్. అయినా సరే వాళ్ళు మార్నింగే లేచారు, అసలు లేపకుండా. మాకంటే ఫాస్ట్ వాళ్ళే లేచారన్నమాట. ఇంకా తర్వాత ఇంకా సరే అని అన్నీ ఎత్తేసి ఇల్లు పక్కలన్నీ అయిపోయింది కదా, ఒకేసారి 3 rooms క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పి ఇంక ఎత్తేసాను అనమాట. ఎత్తేస్తే చూడండి, వాళ్ళు చేసుకొచ్చిన పాటరీ అంతా విరక్కొట్టేశారు నైట్. నేను అంతా ఊకి పక్కలేసాక ఇంకప్పుడు ఊకలేదని ఇప్పుడు ఊకేస్తున్నా. పాప ఒక్కతే పడుకుందనమాట. సరే అని ఆమెను అక్కడే వదిలేసాను. ఇంకా ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు తన ఇష్టం వచ్చినప్పుడు లేస్తుంది. తననైతే అసలు ఫోర్స్ చేయము లేపడానికి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎమర్జెన్సీ అంటే అప్పుడు లేపుతాం తప్ప నార్మల్ టైమ్స్లో అసలు లేపమన్నమాట. ఇంకా స్కూల్ నెక్స్ట్ ఇయర్ జస్ట్ ఒక 4-5 months కదా, తర్వాత వెళ్ళిపోతుంది కాబట్టి. ఇంకా తర్వాత పిల్లలకి హాలిడే, కానీ హస్బెండ్కి అయితే హాలిడే లేదు కదా. ఇంకా మామూలు ఇల్లంతా తుడిచేస్తున్నాను అనమాట. ఆయన పూజ చేసుకోవాలి, ఆయన ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయారు. సరే అని గబగబా ఇల్లు తుడుస్తున్నాను. బయట కూడా తుడిచేసి ముగ్గు పెట్టేయాలన్నమాట. ఇంకో పక్క టమాటోస్ ఉడకపెట్టానమాట, టమాటో రసంకి. ఇవాళ సాటర్డే కదా. నిన్న ఫ్రైడే మా అత్తయ్యకి బాగాలేదంటే కొల్లూరు వెళ్ళేసి వచ్చారనమాట మా హస్బెండ్. నిన్న మార్కెట్ ఉంటుంది కానీ ఆయన ఏం తేలేరు. ఇంకా సరే అని చెప్పి ఇంకేం చేస్తామో, ఉన్నది ఏదో ఒకటి వండేయాలి కాబట్టి టమాటో చారు చేస్తాను. టమాటో కర్రీ అయితే మళ్ళీ పిల్లలతో ఇష్యూ వస్తుంది, సతాయిస్తారన్నమాట. ఇంకా అది కూడా అంత బాగా అనిపిస్తలేదు. ఇంకా తర్వాతకి నేనైతే ముగ్గేసేసుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే నేను ముగ్గేసేటప్పుడు మా చిన్నబాబు తీస్తున్నాడు అనమాట. నేను ఎప్పుడు అక్కడో ఎక్కడో ఒక చోట పెట్టుకుంటానన్నమాట. ఏది లేదు వీడియో తీయడానికి అయితే ప్రత్యేకంగా ట్రైపాడ్ అలాంటివి ఏమీ లేవన్నమాట. అయితే మా చిన్నోడికి ఇస్తే వాడు తీస్తున్నాడు అనమాట. తర్వాత నేను వచ్చేటప్పుడు నా ఫేస్ కూడా తీశాడు, అలా అని నేను తీసేసాను అనమాట. ఇంకా లోపలికి వచ్చేసి టమాటోలో నుంచి వేడి వాటర్ అయితే వంపేసుకుంటున్నాను అనమాట. అది ఉడికిపోయింది, ఆఫ్ చేసుకొని వేడి వంపేసుకుంటున్నాను కొంచెం ఫాస్ట్గా చల్లారడానికి. నేను అందులో కొన్ని కుండలో వాటర్ వేసి పక్కకు పెడతాను ఎప్పటికైతే. మిగతా టైం అయితే ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకొని చల్లారని కొమ్ముకోవచ్చు, కానీ ఇంకా మార్నింగ్ టైమ్స్ అంత ఉండదు కదా. ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది. సరే అని ఇంకా అది వంపేసుకున్నాను. ఇలా చల్ల వాటర్ వేసేసి నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి కట్ చేసుకున్నాను. ఇంక ఈ లోపల చల్లారిపోతే దాన్ని అయితే రసం తీసేసి పక్కన పెట్టుకున్నాను. తాలింపు వేస్తే రసం తయారైపోతుంది. అన్నం అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటున్నాడు. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పులిహోర చేశానన్నమాట. ఇంకా పులిహోర చేస్తే అంత పొద్దున్నే మా హస్బెండ్ లేట్ అయిందన్న కదా, నైట్ తినలేరు. అందుకే పులిహోర చేస్తే ఆయనకు వద్దంట. అందుకోసమని అప్పాలు టీ పెడుతున్నాను. అప్పాలు టీ పెట్టేశాను. ఇంకా ఆయన వెళ్తుంటే ఈరోజు ఏంటో మా అమ్మాయి వింతగా నేను వెళ్ళొద్దు నేను వెళ్ళనివ్వను అంటూ ఉండే. అంటే వాళ్ళ అన్నయ్యలు కూడా ఉన్నారు కదా. ఇంకా వాళ్ళ డాడీ నైట్ లేట్ వచ్చారనుకుందో ఏంటో తెలియదు, కానీ వద్దు అంటూ ఉండే. ఇంక అక్కడ దాకా వెళ్ళి మరీ కిస్ ఇస్తుంది అనమాట. ప్యాంపరింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఏంటో డాటర్స్ అంటే అంతే ఉంటారు కదా. జాగ్రత్త నాన్న, మెల్లిగా వెళ్ళిరా అని చెప్తూ ఉందన్నమాట. ఇంకొచ్చాక తనకు కూడా పులిహోర వేసాను. తనకు చాలా నచ్చుతుంది ఎందుకో పులిహోర, ఇడ్లీ దోశ కంటే. ముందుకు ఇడ్లీ నచ్చేది, ఇప్పుడు పులిహోర బాగా నచ్చుతుంది. తను ఇష్టంగా తింటుందన్నమాట. ఆయిల్ పెట్టి తనకు జుట్టు వేసేసాను అనమాట. ఈలోపు మా పిల్లల్ని వాళ్ళ బుక్స్ తీసి పక్కకు పెట్టుకోమన్నాను అనమాట. అంటే ఎంత సదిరినా సరే ఇంకా పిల్లలు నీళ్ళు ఎట్లా అవుతుందో మీరే చూడొచ్చు. ఇక్కడివి తీసి అక్కడివి తీసి ఇక్కడ పెడతారనమాట. ఆ గ్యాప్లోనే ఆంటీ వాళ్ళు మోటర్ వేసారనమాట. చెప్పలేరు. ఇంకా సరే అని వచ్చిన కాడికి పట్టుకున్నాక ఆఫ్ చేయమన్నారు. ఇంకా సరే అని వాటర్ అని పట్టేశానమాట. ఇంకా సెల్ఫ్లో అయితే దులిపేస్తున్నాను. అన్నీ దులపట్లేదు, ఉత్తి బుక్ సెల్ఫ్సే, ఈ 2 దులుపుతున్నాను. అసలు ఎంత డస్ట్ పట్టిందో మీరు నమ్మలేరు. పిల్లలు బుక్స్ తీసి ఎవరి వాళ్ళు సర్దుకొని మళ్ళీ అక్కడే పెట్టేశారనమాట. అలా కాదని చెప్పి తీసేసి ఇంకా దులిపి
పేపర్ అయితే వేస్తున్నాను. చాలా డస్ట్ పడుతుంది అసలు. బయట రూమ్స్ అంటే ఓకే, కానీ ఇంత లోపలికి బెడ్రూమ్కి అయితే వెంటిలేషన్ ఏమి ఉండదు. విండోస్ ఉన్నా నేను ఓపెన్ చేయను అన్నమాట, బయటికి కనిపిస్తుంది కదా అని. అయినా చాలా డస్ట్ పడుతుంది, ఎందుకో ఏమిటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంకా సరే అని చెప్పి అంతా క్లీన్ చేసుకొని పేపర్ అయితే వేసేసుకున్నాను అనమాట. పేపర్ వేసుకొని బుక్స్ అన్నీ దులుపుకోవాలన్నమాట. ఇంకా తీరిగ్గా కూర్చొని బుక్స్ అన్నీ, డిక్షనరీసు, జనరల్ నాలెడ్జ్ బుక్స్, పిల్లల నోట్ బుక్స్, ఎక్సీడ్ బుక్స్, బాక్సెస్, A4 షీట్స్, పేపర్స్, బండిల్స్ అన్నీ ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఎరేజర్స్, పెన్సిల్స్, షార్ప్నర్స్ ఎన్ని దొరుకుతున్నాయో ఇంకా అవన్నీ కూడా తీసి సదురుకుంటూ ఉన్నానన్నమాట. చూడండి ఎంత క్లీనింగ్, ఎంత టైం పడుతుందో. చాలా టైం పట్టింది. అందులో నేను వీడియో రికార్డు కొద్దిసేపే తీసాను అనమాట. అయినా అప్పటికి కూడా ఎంత టైం పట్టిందో అసలు. చాలా అసలు డస్ట్ అయిపోయింది. ప్రతిదీ ఓపెన్ చేస్తూ ఎక్సెడ్ బాక్సెస్ కూడా నీట్గా బుక్స్ అన్నీ బయటికి తీసి ఓపెన్ చేసి తుడుస్తూ ఉన్నాను అనమాట. ఈ పెట్టెలే చాలా ఉన్నాయి, ఇంకా పైన కూడా ఉన్నాయన్నమాట. ఇంకా 3 పెట్టెలు 2 పెట్టెలు ఉన్నాయన్నమాట. ఎంత కష్టం తెలుసా బుక్స్ అనేది. ఏంటంటే ఒకరి తర్వాత ఒకరికి ఎప్పుడైనా డౌట్ వస్తే కన్ఫామ్గా తెలియనప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు కదా అని. ఇంకా అందులో ఎప్పటికైనా మనకు కూడా యూజ్ అయ్యేలాగా ఉంటాయి అన్నమాట. ఎక్సీడ్లో చాలా యూస్ఫుల్గా వివరంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి కుకింగ్ రెసిపీ చూపిస్తారు కదా, అలా వివరంగా ప్రతిదీ అసలు చిన్నది కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఎప్పటికైనా బాగుంటుంది కదా అని అలాగే దాపెట్టుకుంటాను అన్నమాట. ఇంకా నాకైతే అంత పెద్ద ఆర్గనైజింగ్ అయితే రాదు. కంఫర్టబుల్గా నాకు వచ్చిన విధంగా అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. చూడండి ఇంకా పిల్లలవి మొత్తం కంప్లీట్గా అయిపోయినాయి. ఒకవైపు రఫ్ నోట్సెస్ అన్నీ ఒకవైపు పెట్టాను. ఇట్లా పెట్టానా ఇంకా తర్వాత వాళ్ళకి నచ్చినట్టు తీస్తారు, నచ్చినట్టు పెట్టేస్తారు. ఒక 2 days చాలు మళ్ళీ మొత్తం మెస్సీగా అయిపోవడానికి. అయినా సరే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంక అంతకుమించి ఏం చేయలేం కదా. ఇంకా సరే అని వచ్చి అది క్లీనింగ్ అయిపోయాక గిన్నెలు అయితే తోముకుందామని ముందు అందులో ఉన్న చెత్త అంతా తీసేసుకుంటానమాట. తీసేసుకున్నాక ఇంకా నీట్గా గిన్నెలు అయితే తోమేసుకున్నాను. గిన్నెలు తోమేసుకొని ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలి. సెల్ఫ్ సదిరేటప్పుడే మా హస్బెండ్ ఫోన్ చేశాడనమాట. యాక్చువల్లీ ఇవాళ క్లీన్ చేయాలనుకోలేదు, పోయి రేపు క్లీన్ చేద్దాం అనుకున్నాను అనమాట. కానీ నిన్న సాటర్డే రోజు ఏదో మంచి రోజు అని మా హస్బెండ్ చెప్పాడనమాట. ఇంకా దండం పెట్టుకో అని చెప్పగానే ఆయన పూజ చేసుకున్నా సరే, ఇంకా మంచి రోజు అంటే మెంటలీ అదొక డిస్టర్బెన్స్డ్ మూడ్ అనమాట నాది. ఇంకా చెప్పాడంటే ఇంకా చెయ్యాలి. మంచి రోజు అంటే ఇంకా సరే ఉత్తి తలస్నానం చేసి చేయలేం కదా. ఇంక ఇల్లంతా ఆల్మోస్ట్ మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా అందుకే స్టవ్ ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాను. రేపు చేసుకోవాలనుకుంది, ఇవాళకి ప్రీపోస్ట్ అయిపోయింది అనమాట. ప్రీపోన్ అంటారు కదా, అలా ముందు రోజుకి అయిపోయింది. ఇంకా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసుకొని ఇంకా వైపర్తో వాటర్ అంతా తీసేస్తున్నాను. ఎంత క్లీన్ చేసుకున్నా ఏం చేసినా అవుతూనే ఉంటుంది. టీ పోస్తుంటే టీ పడటము, లేదంటే ఆడ పెట్టిన వస్తువులు పాప వచ్చి కదిపేయటము. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఎలా అవుతుందో మీకు తెలుసు. మళ్ళీ ఒకవేళ అంతేముండదు అనుకోవచ్చు, కానీ ఒక్కొక్కరు పిల్లలు ఒక్కొక్కలా అల్లరి చేస్తుంటారు కదా. మా అమ్మాయి చూరికి తరచుగా గచ్చిపైన కూర్చోపెట్టమంటుంది. ఏం వండుతున్నావు, ఎలా, నేను వండుతా అంటూ ఉంటుంది అనమాట. చిన్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ పెద్దగా ఉండదు. చూడండి నా గ్యాస్ స్టవ్ అయితే కౌంటర్ టాప్ అయితే క్లీన్గా అయిపోయింది. ఇలా చూస్తే హ్యాపీ ఉండదు. ఇంకా తర్వాత మళ్ళీ వంట చేస్తుంటే చిన్న ఆయిల్ చుక్కబడినా ఏదైనా పొంగిపోయినా ఇలాంటప్పుడే ఖచ్చితంగా పొంగుతుంది కదా. ఏమంటారు మీరు ఇక్కడ కామెంట్ చేయండి. ఇంకా పిల్లల సాక్స్ అయితే ఎంత మురికిగా అవుతున్నాయి. మిషన్లో వేస్తే నాకు సాటిస్ఫాక్షన్ వస్తలేదు. ఇవాళ అయితే చేయితో ఉతికేసాను. వాళ్ళని అయితే ఫ్రెష్ అప్ చేశాను అనమాట. నేను ఫ్రెష్ అయ్యే ముందుకే చూడండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. దేవుడికి దండం పెట్టేసుకున్నాను అనమాట. నేను అదే చెప్తున్నాను, మా హస్బెండ్ చెప్పడం వల్ల ఎలా తలస్నానం అయితే రెగ్యులర్గా చేయను, నాకు హెడేక్ వస్తుంది అనమాట. చిన్నప్పుడేమో ఊరికే తలస్నానం కావాలనేదాన్ని. ఇప్పుడు 3 డెలివరీస్ తర్వాత అసలు తలస్నానం చేయాలంటే భయం పుట్టుకుంటుంది. ఇంకా ఎండ లేకపోతే అసలే చేయలేకపోతున్నా, హెడేక్ వచ్చేస్తుంది అనమాట. అప్పటికి చాలా టైం అయింది. పిల్లలు ఆకలి అంటారు. పొద్దున నైట్ అన్నం మిగిలిన పులిహోర చేసి వేసాను కదా, వాళ్ళకి సరిపోలేదు. ఇంకా ఆకలి అంటే సరే ఇంకా రాగానే ఫస్ట్ దేవుడికి దండం పెట్టేసుకొని వాళ్ళకైతే పెట్టేశాను అనమాట. ఇంకా పాప నన్నే తినిపించమనింది. సరే అని ఆమెకు కొంచెం చారేసి ఇంకా నేను ఆమెకైతే తినిపించేస్తున్నాను. తర్వాత నేను కూడా తినేసాక ఇంకా కాసేపు పడుకున్నామన్నమాట.
ఇంకా హాలిడేస్ వస్తే ఇదే పని ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. వాళ్ళు కూడా ఇంక పొద్దున్నే లేచారు కదా, కాసేపు పడుకున్నారు. ఇంకా లేచి దోశ బ్యాటర్ పట్టేసుకుంటున్నాను అనమాట. పొద్దున్న నానబెట్టేసుకున్నాను కదా, దాన్ని అయితే ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా చాలా టైం పడుతుంది తెలుసా మిక్సీలో వేయటము. మళ్ళీ మా 5గురికి కదా బ్రేక్ఫాస్ట్కి. బాగా మిక్సీతో నిల్చొని కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. చూడండి అది ఎలా తిరుగుతుందో. ఇంకా మిక్సీ పట్టడం అయిపోయాక వాళ్ళైతే ఇంకా లేవలేరు. ఇంకా సైలెంట్గా డోర్ క్లోజ్ చేసి ఇంకా నేనైతే లేచి దానికి ముందే ఇల్లు ఊకేసుకున్నాను అనమాట. సాయంత్రం కదా, సాటర్డే. అది ఏ రోజైనా మార్నింగ్ ఈవినింగ్ అయితే ఊక్కోవడం కంపల్సరీ కదా మనకి. అలాగే ఇల్లు ఊకేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకో పక్క వాళ్ళు వేసేలోపు పాస్తా చేద్దాము సర్ప్రైజ్. కానీ అదేమో మార్నింగ్ చేద్దామంటే అంత లేదు, అందరికీ సరిపోతుంది. సరే ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి స్నాక్ లాగా అయితే సరిపోతుంది కదా అని ఒక పక్క వాటర్ పెట్టుకున్నా. ఈలోపు మా పెద్ద బాబు కూడా లేచారనమాట. నా దోశ మిక్సర్ కూడా మిక్స్ పట్టడం కూడా ఆల్మోస్ట్ డన్ అనమాట. ఇంకా తర్వాత పాస్తా కూడా ఉడికిపోయింది. ఇంకా అందులో నుంచి వాటర్ వంపేసి పెట్టేయాలి. నేనైతే అవి 2 పక్కకు పెట్టుకున్నా. ఇది ఆల్మోస్ట్ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు 3-4 డేస్ వచ్చేస్తుంది అనమాట. పాస్తా ఉడికిపోయింది. ఆ లోపు నేను గిన్నెలన్నీ కూడా సదురుకుంటున్నాను అనమాట. ఏం ఎక్కువ క్యాప్సికమ్, పచ్చిమిర్చి, టమాటో వేసాను అనమాట. సింపుల్ పాస్తా వాళ్ళ ముగ్గురికి అయితే ఈవినింగ్ స్నాక్గా పెట్టేశాను. వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారనమాట. చూడండి సూపర్ ఉంది అంటున్నారు. ఈ మధ్య బాగా నచ్చుతుంది. లాస్ట్ టైం తెచ్చిన పాస్తానే మిగిలింది. ఆ రోజు చేస్తే ఎక్కువ అవుతుండే, కొంచెం మిగిలిస్తే అది ఏ రోజు చేయాలన్నా కుదరలేదనమాట. 2 వీక్స్ పైగా అయ్యింది. సరే మా అమ్మాయి సూపర్ని టాయిలెట్ అని చూపిస్తుంది. వీడియో నచ్చితే